నా మాట అందరికీ వినిపిస్తుందా? అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా ఇంత టైం వెచ్చిస్తున్నామంటే ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి. ఓ రైతు వాటర్ వేస్తే సెల్ చూసుకుని పక్కన కూర్చుంటే ఏ పని నిందితో చూసుకోకపోతే ఇబ్బంది కదండి. పొలం బాగా పండించగలరా? సెల్ చూసుకుని పక్కన కూర్చుంటే పొలం పండించగలరా? దేనికి వచ్చిన మాట ఎందుకు కూడా తెలియకుండా వాటర్ అర్థమైపోతుంది. అవునా కదా? సో ఇప్పుడు మార్కెటింగ్ రిలేటెడ్ ఒక మీటింగ్కి వెళ్ళామంటే మనకు మెయిన్ కావాల్సిన దగ్గర ఏంటంటే ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, దానికి మనమేం చేయాలి, ఈ ఆలోచనతో మాత్రమే మార్కెటింగ్ మీటింగ్స్లో కూర్చుంటే మనం విషయాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన నాయుడు గారు, సూర్యశక్తి గారికి, ఓంశాంతి నాయుడు గారికి, నాకు మనం ఏ పని చెప్పిన రవి గారు ఏ పని చెప్పినా వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మా చీమపల్లి టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన తక్కువ టైం అయినా బాగానే మీరు మీటింగ్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మేము పిలవగానే వచ్చిన మన మాజీ సర్పంచ్ గారు ముదురామ గారు, మా బోర్డు డైరెక్టర్స్ శ్రీ యాలా వెంకటరమణ గారు, ఉమామహేష్ గారు, విజయ్ గారు, ప్రభాకర్ గారు, వడ్డీ సూర్యనారాయణ గారు, సత్యనారాయణ గారు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందున్న మీ అందరికి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మన లీడర్స్ అందరూ లేకపోతే మాట్లాడిన వ్యక్తులందరూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. అన్ని విషయాలు ఆల్మోస్ట్ అందరూ కవర్ చేస్తారు. ఎంత కవర్ చేసినా నేను ఏదో చెప్పాను, మీరు ఏదో ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? ఒక రాజకీయ మీటింగ్లో నాయకులు ఎంతమంది మాట్లాడినా అధినాయకులు ఎవరైతే ఉంటారో ఆయన ఏం మాట్లాడతారంటే ఫోకస్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కంపెనీలో బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అయినా, కంపెనీ స్వయంగా పెట్టిన వాళ్ళు పార్ట్నర్ ఉన్నా, అతనికంటే కూడా కంపెనీ ఎవరైతే ఆలోచన చేసి ఆవిష్కరించారో వారు ఏం చెప్తారంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే గుడిలో ప్రసాదం ఎంతమంది పెంచిన తీర్థం మాత్రం పొద్దుగా వస్తుంది అని అర్థం. అంతేనా? సో చీపురుపల్లి నా భర్త ప్లేస్ అవడం, నేను ఇక్కడి నుంచే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అయి ఈ కంపెనీ ప్రారంభించడం, చీపురుపల్లి అని చెప్పగానే నాకు ఎప్పుడు కూడా ఊరి పేరు చెప్పుకోగానే ఒక తెలియని ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. సో నేను చీపురుపల్లి దాదాపు ఇంటర్మీడియట్ చదివినప్పుడు, నేను పుట్టిన తర్వాత ఎక్కువ కాలం హాస్టల్ లైఫ్ గడిపిన 2 సంవత్సరాలు మాత్రం మా ఊరు కాపుశర్మ దగ్గర నుంచి పాతగూరు అత్తగూరు కాపుశర్మం, మా సొంత ఊరు ఎటికారపల్లి. నేను మధ్య చెప్పాలని కోరికని మీరు ఎవరు అడిగినా చెప్పుకోవచ్చు. ఎంత ఓపెన్గా ఏరియా కూడా వాళ్ళ అడ్రస్ లేదు, వాళ్ళ ఊరు కానీ ఎవరు నాకు చెప్పలేదు. నేను 2012లో నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఉన్నాం. ఎవరు చెప్పరు. అయితే ఏం చేస్తే భయపడేవారు ఎప్పుడు కూడా టర్న్ ఓవర్ కోసం ఉంటాడు, ఎప్పుడు చెప్పరు. మన దగ్గర సిస్టమ్ ఏంటంటే నిజంగా నేను నడవలేకపోతే మీకు చెప్పి మూసేసి మీకు రావాల్సిన డబ్బులకి ₹2 ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేసే ధైర్యం నాకు ఉంది. కాబట్టి ఇది ఎంత ధైర్యం. ఓకే, సో ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మాట చెప్తారు, కీడించి మెల్లించడం. అందుకని ముందు మాట కీడించి మెల్లించి మాట చెప్తారు. అవునా కదా? సో ఇప్పుడు కంపెనీ విషయానికి వస్తే మనం తీసేయడానికో ఆపేయడానికో మన కంపెనీకి ఛాన్స్ లేదండి. ఎందుకంటే మన కంపెనీకి ఒక పర్మనెంట్ అడ్రస్ ఏర్పడుతుంది. అదే మనం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోయే జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ మనం స్టార్ట్ చేస్తాం. ఇది ఒక పర్మనెంట్ అడ్రస్. ఎప్పుడు వెళ్ళినా కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోతా, కాలేజ్ మధ్యలో ఆపేయగలమా? స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేసేయగలమా? చెప్పండి, ఆపలేం కదా.
సో అవసరమైతే కాలేజ్ స్టార్ట్ చేసుకుంటాం, మన ఇన్వెస్ట్మెంట్స్ ఆఫీస్, మన బోర్డు వేరే వాళ్ళకి ఏదైతే శాలరీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంతేకాని కంపెనీని మాత్రం ఆపే ప్రసక్తి ఉండదు, జరగదు, రాబోదు. మీకు ఎవరైనా చెప్పినా వాళ్ళ మాట విని నమ్మి మోసపోవద్దు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడ సంపాదించుకున్నది తీసుకెళ్ళి ఇంకో దగ్గర పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ చెప్తే యాడ్ చెప్పినట్టు ఉంటుంది, కానీ లలిత జోలి చెప్పినట్టు రూపాయి ఎవరికి ఊరికే రాదు. వస్తుందా రూపాయి ఎవరికి ఊరికే వస్తుంది, ఊరికే పాల్గొదు. ఎంతో కష్టపడితేనే మనం ఈ కంపెనీని ప్రారంభించగలిగాం, నడిపించగలుగుతున్నాం. మీరందరూ ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలకు వచ్చి ఎన్నో మాటలకు వచ్చి, ఎందుకంటే మార్కెటింగ్ నేను ప్యూర్లీ మార్కెటింగ్ నుంచి వచ్చినవాడిని కాబట్టి నాకు ఈ బాధ తెలుసు. ఇందాక విజయ్ గారు మాట చెప్పిన నాకు చాలా బాగా నచ్చింది. మీ కన్నీరు తెలిసిన వాళ్ళు నేనే చెప్పేసి నిజంగా చెప్తున్నా. 2012లో నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నాను. మీ కన్నీరు అన్నాను, నేను మన కన్నీరు తెలుస్తున్నాను. నాకు కూడా కన్నీరు కాలే, అవి తగ్గే అంటే బయటికి చెప్పలేని కన్నీరు కాలే, కానీ భరించాం. ఓకే, సో ఇక ముందు మనం కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాకూడదు, రాబోదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా పనిచేయండి. ఎవరి పని వారే చేయండి. ఎవరి పనిలో ఒకరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఒకరికి కస్టమర్ కాన్సెప్ట్ చెప్తే మరొకరికి కాన్సెప్ట్ చెప్పడం, ఇలాంటి పనులు కాదు. ఒకరినొకరు పాటు చేసుకోకుండా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ పనిచేయండి. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఈ నాకు విజయశేఖర్ గారు, సూర్యనారాయణ గారు ముందే తెలుసు, ఈ కంపెనీ పెట్టే ముందే తెలుసు. నాకు ఇక్కడ కూర్చుని సగం మంది నాకు వెంకటేశ్వర అందరూ నేను ఈ కంపెనీ పెట్టే ముందే తెలుసుకున్నాను. నేను ఎవరికైనా ఫోన్ చేసి డైరెక్ట్గా ఈ కంపెనీ వేయించుకోవాలని కమిషన్ వేయాలంటే వేయించుకోవచ్చా వేయించుకోకూడదు? ఎవరైనా వద్దంటారా? వద్దంటారా? కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసి మీరు విజయశేఖర్ గారి దగ్గర జాయిన్ అవ్వద్దు, లేకపోతే మీరు పలానా రవి గారి దగ్గర జాయిన్ అవ్వద్దు, నాకు మంచి తనకే జాయిన్ అవ్వద్దు అని ఎవరికైనా ఫోన్ చేసి ఎప్పుడైనా చెప్పానా? ఎవరైనా డైరెక్ట్ వచ్చి కంపెనీకి ఐడి వేయండి అని ఎవరైనా అడిగానా? లేదు. ఇది జరగకూడదు, జరగదు కూడా. మీకు ఆ ధైర్యం మీరు ఎవరినైతే పరిచయం చేస్తారో వారు మీకు తెలియకుండా ఐడి వేరే దగ్గర పెట్టాలన్నా దానికి నేను ఒప్పుకోను. వారు మీ కింద వచ్చినట్టే చేస్తారు. ఓకేనా? సో అలాంటి కమిటీ వాతావరణం రాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన పర్మనెంట్ అడ్రస్ గురించి స్టార్ట్ చెప్పాలి. తర్వాత మనం రెగ్యులర్ బిజినెస్ ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్స్ మనకి రెగ్యులర్ యూజ్ ఒకరోజు యూజ్ ఒకరోజు వాడి పక్కన పడేస్తామా? లేదు కదా. లైఫ్ టైం అవసరమే కదా. అంటే రోజు ఒక లీటర్ వాడకపోవచ్చు, కానీ కంపల్సరీ యూజ్ చేస్తామా? యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అయిపోయినంత కావాలా వద్దా? కావాలి. ఈ కావాల్సిన ప్రోడక్ట్నే మనం మార్కెటింగ్ లో తీసుకొచ్చాం, లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ చేస్తాం. నెక్స్ట్ బంగారం ఎప్పుడైనా ఏ సంవత్సరం నీకు వద్దు బంగారం అని కొనొద్దని ఎవరైనా అనుకుంటారా? అనుకోదు. మరి అటువంటి బంగారాన్ని మనం మార్కెటింగ్ లో తీసుకొచ్చి బంగారం పెరిగినంత రేటు పెరిగినంతగా మానవుని యొక్క ఆదాయం పెరగలేదని తన ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోల్డ్ కొనుక్కుంటే కూడా మనం క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. అది కూడా 50%, 60% కాదు, 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. ఇలా క్యాష్ బ్యాక్ ఇచ్చిన కంపెనీ ఎక్కడ ఇండియాలో మనకు ఒకటే. ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. ఇస్తామని చెప్పి ఒక రోజు 2 రోజులు, ఇంకెక్కడ కూడా 4 నెలలు 3 నెలలు ఇచ్చేవాళ్ళు లేదు. ఇప్పటికి మనం 6 నెలలు 7 నెలల కాలం పాటు పేమెంట్స్ చేస్తాం. 7 నెలల కాలంలో ఫస్ట్ 100 మందికి 100 ఐడీలకి 11,000 చొప్పున పెట్టిన 2% ఇచ్చాం. తర్వాత 1% ఇచ్చాం. ఆ 1% ఇచ్చిన స్టార్టింగ్ లో జాయిన్ అయిన మా యాల వెంకటరమణ గారు, మన ఉమామహేష్ గారు స్టార్టింగే జాయిన్ అయ్యారు. ఈ రోజు వాళ్ళు ఫస్ట్ పేమెంట్ డబుల్ అమౌంట్ తీసుకొని వారి అమౌంట్ ఇప్పుడు ఇండివిజువల్ నాకు తెలిసినంత వరకు యాల వెంకటరమణ గారు 3 కోట్ల బిజినెస్ అంటే ఉమామహేష్ గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇంకో 5 లక్షల బిజినెస్ చేస్తున్నారు. యాల వెంకటరమణ ఎంత చేశారంటే 15 లక్షలు, ఉమామహేష్ గారు 5 లక్షలు. ఈ రెండింటి మధ్యలో ఒకరు ఉన్నారు, మన ముందు గారు, ఆయన 10 లక్షలు అనౌన్స్ చేశారు. ముందు శ్రీవ్ గారి పేరు రేపు ఐడియా అంటే ఐడియాలు వేయడం అంటే దాని అర్థం మన ఆదాయాన్ని సంపాదించుకోవడం. ఐడియా వేయడం అంటే చాలా మంది అనుకుంటే కంపెనీ డబ్బులు పెట్టేస్తాం అనుకుంటారు. కంపెనీ డబ్బులు పెట్టడం కాదండి, మన ఆదాయాన్ని మనం సంపాదించుకోవడానికి మన ఐడియాస్ పెట్టుకోవాలి. సో మీరు అందరూ యాక్టివ్గా ముందుకు రండి. డెఫినెట్గా మంచి అవకాశాలు మన కంపెనీలో ఉన్నాయి. మీరు అందరికీ తెలుసు,
చీపురుపల్లిలో ఇప్పటికే దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు డైలీ ఫైనాన్స్ ఇచ్చేవారు. డైలీ ఫైనాన్స్ దాంట్లో మన మురుగమ్మ గారి పాత్ర అమోఘమైన 20 లక్షల రూపాయలు డైలీ ఫైనాన్స్ ఇచ్చి రెగ్యులర్గా పేమెంట్ చేస్తారు. ప్రతి రోజు కూడా పేమెంట్ 20 లక్షల రూపాయలకి 24 వేల రూపాయలు రోజు పేమెంట్ చేస్తారు. అలాగే ఇక్కడ తీసుకున్న మనలు కూడా ఎవరు కూడా ఆటంకం లేకుండా ప్రతిరోజు పేమెంట్ చేస్తారు. మన దగ్గర నుంచి పేమెంట్స్ ఎలా రావాలని కోరుకుంటున్నారు, మీరు కూడా ఆ విధంగా పేమెంట్ చేస్తారు. అందుకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే నేను గొప్ప గొప్పలతో పోల్చుకోవడం కాదు, కానీ డెఫినెట్గా మన కంపెనీ కూడా ఫైన్ డే వన్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్. రేపు స్టాక్ మార్కెట్లో మనం లిస్టెడ్ కంపెనీ కావచ్చు. ఆ రోజు కంపెనీ షేర్లు కొనడానికి మీరు ఎవరిని బాబు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అడగాల్సిన పని ఉండదు. మన షేర్ ఏ రేంజ్ పెరుగుతుందో మీరు ఊహించుకోవడానికి కూడా కష్టమైపోతుంది. ఒకవేళ ఈరోజు జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ పవర్ మన స్టాక్ మార్కెట్లో కనిపిస్తే కనిపించండి, కనిపిస్తే కనిపించండి. నెక్స్ట్ ఆ సరసన మన చీపురుపల్లి నుంచి ప్రేరణ కంపెనీ డెఫినెట్గా సాధించేందుకు మీరందరూ కూడా అఫీషియల్ షేర్ హోల్డర్స్ అయిపోతారు కంపెనీ. ఇప్పుడు జిఎంఆర్ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా అడగండి, వాళ్ళ కంపెనీ ప్రతి లెక్చరర్ పేరు, కాలేజీలో లెక్చరర్ పేరు కొన్ని షేర్స్ ఉంటాయి సీనియర్స్ స్థాయి. ఎందుకంటే ప్రాపర్గా చదివింది జీసీఎస్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివారు జిఎంఆర్. నాకు అక్కడ లెక్చరర్స్ చాలా మంది సుపరిచితులు, వాళ్ళతో నేను జర్నీ చేశాను. సో ఈ విధంగా అందరూ కూడా సువర్ణ అవకాశం మన ప్రేరణ ఎర్నర్స్ కంపెనీలో ఉంది. దయచేసి మీరు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఎవరి మాటలో విని అదేదో సినిమా పాట ఒకటి ఉంటుంది, మన పాత సాంగ్ ఉంటుంది, ఆత్రేయ గారు రాసింది, ఎవరి మాటలో విని మోసపోకుండా నీ దారిని నువ్వే నిర్ణయించుకోవాలని పాట ఉంటుంది. డెఫినెట్గా మీ దారిని మీరే నిర్ణయించుకోవాలి తప్ప మీ దారి వేరే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. డెఫినెట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు. ఈ విషయాన్ని మా యాదవ వెంకటరమణ గారు ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీటింగ్కి వెళ్ళిపోవచ్చు, అది విని వెళ్ళిపోవడం కాకుండా ఈ మీటింగ్ ఏం చేయాలి, ఈ విషయాలన్నీ ఏం చేయాలి, షేర్ చేయాలి. ఎవరికి మనలో అమ్మ లేదు, మరో కొత్త వారికి 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేసి రోజు మనిషికి భోజనం ఎలా అవసరమో 3 పూటలు భోజనం కరెక్ట్గా చేయకపోతే ఏమవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అల్సర్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అది చేయమా. అలాగే కంపెనీ కూడా వ్యవస్థలు నిలవాలంటే ఎవరి పని వారు డెఫినెట్గా చేసి తీరాలి. రోజుకు ఒక ఐడి మీద పెద్దల పక్కన పెడితే ఒక ప్రొడక్ట్ అమ్మడము, ఐడి వేయడము, ఏదో ఒక పని ప్రతి ఒక్కరు రోజుకు ఒకటైనా చేస్తే కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకే, ఈ విషయంలో అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలి. తర్వాత ఇందాక మనం శాలరీస్ కోసం చెప్పారు, ఎక్సలెంట్. 3 నెలల కాలంలో ఐడి పడిన 3 నెలల కాలంలో 25 లక్షలు బిజినెస్ చేస్తే 12,000 శాలరీ 1 ఇయర్ పాటు. అదే 50 లక్షలు బిజినెస్ చేస్తే 12,000 శాలరీ లైఫ్ లాంగ్. 4 కోట్లు బిజినెస్ చేస్తే 30,000 రూపాయలు డైరెక్ట్గా తీసుకొని 30,000 రూపాయలు ఇస్తాం లైఫ్ లాంగ్. దాంతో పాటు బొనాంజా ఉందండి, ఆగస్టు 15 వరకు ప్రస్తుతం నడుస్తుంది. అందులో 15 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తే 1 లక్ష మీరు అతనికి ఇంట్లో మీరు ఏమీ కొనుక్కోకుండా మనమే ఇస్తాం. వెండి కలసం 5 తులాలు, చీర, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ వారి పూజలో పెట్టి పూజ చేసుకోవడం. 15 లక్షలు బిజినెస్ చేస్తే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అలాగే 30 లక్షలు బిజినెస్ చేస్తే ఏసీ వస్తుంది. ఏసీ వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం. అలాగే 50 లక్షలు బిజినెస్ చేస్తే అందరూ కూడా డైనింగ్ టేబుల్ విత్ 6 చైర్స్ అవి వద్దనుకుంటే దానికి తగ్గ డబ్బులు ఇస్తాం. అలాగే 1 కోటి రూపాయలు బిజినెస్ చేస్తే ప్రీమియం సోఫా సెట్ అంటే 1,20,000 1,30,000 ఉంటుంది. ఆ సోఫా సెట్ ఫ్రీగా ఇస్తాం, వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం. 3 కోట్ల రూపాయలు బిజినెస్ కానీ ఆగస్టు 15కి చేయగలిగితే మీరందరూ సొంత ఇంటి వారు అవుతారు. 15 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించేస్తుంది కంపెనీ. డబుల్ బెడ్రూమ్ హౌస్ 100 గజాలు కట్టించేస్తుంది. అది కూడా 50 గజాలు 60 గజాలు కాదు, గవర్నమెంట్ ఇచ్చినట్టు 100 గజాలు కట్టించేస్తాం. ఓకే, వద్దు అనుకుంటే 15 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం. ఇది బొనాంజా. ఆల్మోస్ట్ అప్పుడే మా యాదవ వెంకటరమణ గారు 50 లక్షలు దాటి బిజినెస్ చేసి బొనాంజా ప్రకటించిన తర్వాత 50 లక్షలు చేస్తారు. అంటే అతను ముందు 10 సార్లు చెప్తా అనుకోలేదు, కష్టపడే వాళ్ళు గుర్తించవలసిన అవసరం మనం ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా? సో ఈ అవకాశం ఒక్కరికే కాదు, కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది.
దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి. దీంతో పాటు మాకు శాలరీ వచ్చేస్తుంది కదా, ఎక్కడి నుంచి మనం పని చేయకపోయిన పర్లేదే ఇలాంటి భావం మాత్రం ఎవరికి ఉండకూడదు. డెఫినెట్గా శాలరీ తీసుకుంటున్నాం అంటే పని చేయాలి. పని చేయడానికి 12,000 శాలరీ తీసుకున్నవారైతే మినిమం నెలలో 15 లక్షలు బిజినెస్ చేయాలి. ఒక 3 కొత్త ఐడీలు మాత్రం వేయించాలి. 3 కొత్త ఐడీలు. అదే 30,000 తీసుకున్నట్లయితే 25 లక్షలు బిజినెస్ చేయడం నెలకి కనీసం 5 కొత్త ఐడీలు వేయించాలి. ఇదైతే టార్గెట్ గా పెట్టుకుని పని చేయాలి. లేదంటే కంపెనీ ఆఫీస్ పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఎవరితోనైనా. సో ఈ విషయాలన్నీ గమనించండి. మీ జర్నీ కూడా మన చీపురుపల్లి నుంచి స్ట్రాంగ్ చేయాల్సిందే చెప్తున్నా. శ్రీకాకుళం నుంచి నేను ఎవరో తెలియకుండానే శ్రీకాకుళం నుంచి రణస్థలం నుంచి మన గోదావరి వైజాగ్ నుంచి దాదాపు 25 కోట్ల టర్నోవర్ జరిగినప్పుడు నేను చీపురుపల్లి మీ మనిషిని నా అడ్రస్ అంతా మీకు తెలుసు. మన వైపు నుంచి ఇక్కడి నుంచి ఎంత స్పీడ్గా వ్యాపారం చేస్తారో మీ వాళ్ళకి వదిలేస్తారు. చేస్తారా చేయరా? వీళ్ళని మించా వీళ్ళు తక్కువ? గట్టిగా వీళ్ళు మించా వీళ్ళు తక్కువ చేస్తారు? వీళ్ళని మించి చేస్తారా వీళ్ళు తక్కువ చేస్తారా? రామగారు చెప్పండి, వీళ్ళు మించి చేస్తారా వీళ్ళు తక్కువ చేస్తారా? చీపురుపల్లి చేస్తారా? ఎవరైతే చెప్పండి, చేస్తారా? థ్యాంక్ యూ. ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా అవసరమైతే చీపురుపల్లిలో ప్రతి వారంలో ఒక రోజు వచ్చి నేను ఉండడానికి మీతో అందరితో మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు దూరం ఉంటే నేనే చీపురుపల్లి వస్తాను. నేనే చీపురుపల్లి వచ్చి మీతో మాట్లాడతాను. మెయిన్ ఆఫీస్ నాకు దూరం ఉంటే నేను డైరెక్ట్ చీపురుపల్లి వచ్చి ఒక రోజు కూర్చోడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను తప్పకుండా ఇక్కడ మనందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అందరికీ మరొకసారి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే ఒక ఫోన్ చేశారు. మాది 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేశాను. కానీ శ్రీనివాసరావు 10 లక్షలు ఈరోజు ఐడియా చేస్తాను. పాస్ చేసేయండి రమణయ్య గారు. ఈరోజు 10 లక్షలు పాస్ చేసేయండి. ఓకే. శ్రీనివాసరావు